మన హిందూ సాంప్రదాయంలో మరణించిన వారి అస్థికలు గంగలో ఎందుకు కలుపుతారు? దీని వెనుకున్న కథేంటో మీకు తెలుసా? సాగర మహారాజుకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు అనుమంజుడు అనే ఒక కొడుకు, చిన్న భార్యకు 60,000 మంది కొడుకులున్నారు. తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ యాగాన్ని చేస్తాడు. యాగం ప్రకారం ఒక గుర్రాన్ని విడిచిపెడతారు. ఆ గుర్రం ఎన్ని రాజ్యాలు దాటి వెళ్తే అన్ని రాజ్యాలు వీళ్ళవే. ఒకవేళ ఏ రాజైనా తన గుర్రాన్ని వీళ్ళ రాజ్యంలోకి రాకుండా అడ్డుపడితే అతడు యుద్ధానికి సిద్ధమని అర్థం. ఏ రాజు గుర్రాన్ని ఆపకపోవడంతో ఎక్కడ సాగర మహారాజు శక్తివంతంగా మారుతాడో అనే భయంతో ఇంద్రుడు గుర్రాన్ని పాతాళ లోకంలో దాచేస్తాడు. గుర్రాన్ని వెతకమని తన 60,000 మంది కుమారులను పంపిస్తాడు. వారు పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి పక్కన గుర్రాన్ని చూస్తారు. వాళ్ళందరూ మహర్షి గుర్రాన్ని దొంగిలించాడని అపనింద మోపుతారు. తపస్సు భగ్నం అవడం వల్ల కోపంతో మహర్షి వాళ్లను భస్మం చేస్తాడు. వాళ్ళ ఆత్మలు పాతాళ లోకంలోనే తిరుగుతూ ఉండిపోతాయి. వాళ్లకు మోక్షం కలగాలి అంటే స్వర్గంలో ఉన్న గంగ పాతాళానికి రావాలని ఆకాశవాణి చెప్తుంది. గంగను భూమి మీదకి తీసుకురావడానికి సాగర మహారాజు వంశం వారు ఎంత ప్రయత్నించినా విఫలం అవుతారు. కొన్ని తరాల తర్వాత వాళ్ళ వంశంలో భగీరథుడు జన్మిస్తాడు. పితృదేవతల ఆత్మల విముక్తి కోసం తపస్సు చేసి బ్రహ్మను మెప్పిస్తాడు. బ్రహ్మదేవుడు వరం కోరుకోమనగా స్వర్గంలో ఉన్న గంగ భూమిపైకి రావాలని కోరుకుంటాడు. గంగ స్వర్గం నుండి భూమిపై పడితే భూమి తట్టుకోలేదని బ్రహ్మ అంటాడు. అప్పుడు భగీరథుడు శివుని సహాయం కోరుతాడు. శివుడు గంగను తన జడలో బంధించి తన జటాజూటం నుండి గంగ భూమిపై ప్రశాంతంగా ప్రవహించేలా చేస్తాడు. అలా భగీరథుడు గంగను పాతాళ లోకానికి తీసుకువచ్చి తన పితృదేవతల అస్థికలను గంగలో కలిపి వాళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా మరణించిన వారి అస్థికలను ఇలా గంగలో కలుపుతారు.